చింతలపూడి నగరంలో మురుగు కాలువలలో పూడికతీత పనులు జరిగి సంవత్సరాలు గడిచిపోవడంతో ప్రస్తుతం అవి నిండిపోయి దుర్వాసన వెదజల్లుతుంది. ప్రధాన రహదారితో పాటు పట్టణంలోని అన్ని డ్రైనేజీలు మురుగు నీటితో నిండిపోయాయి. దిగువన పారేందుకు ఆటంకం ఏర్పడటంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై ప్రవహిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఈ సమస్య మరింత జటిలంగా మారుతోంది. అధికారులు ఈ సమస్యపై దృష్టి పెట్టకపోవడంతో పట్టణ ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ సమస్యపై తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపూడి శేషగిరిరావు మాట్లాడుతూ వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టి డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి తగు నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. పట్టణ ముస్లిం నాయకులు సంఘ సేవకర్త అక్బర్ అలీ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షం పడే సీజన్ కావడంతో నిండిన మురుగు కాలువలని తక్షణమే మరమ్మతు చేయాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ సమస్యను పరిష్కరించకపోతే ప్రజలు అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని తెలియజేశారు. ఇప్పటికైనా పట్టణంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు. చింతలపూడి పట్టణంలో ఆనాడు మేజర్ పంచాయతీ, ఈనాడు మున్సిపాలిటీ, నగర పంచాయతీ అయిన సందర్భంలో కూడా ఆనాడు కట్టిన డ్రైన్లే ఈనాటి వరకు ఉన్నాయి, కానీ కొత్తగా డ్రైన్లు ఏమీ నిర్మించబడలేదు. ఆ డ్రైన్లు కూడా గ్రామంలోని ముఖ్య కూడళ్లలో ఉన్నాయి, అపరిశుభ్రంగా ఉన్నాయి. ఆ గోడలు ఒకవైపు పడిపోయి ఉన్నాయి. కాబట్టి దయచేసి మున్సిపాలిటీ వారు ఈ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ఎక్కువ శ్రద్ధ చూపించి డ్రైనేజీ పరిశుభ్రత, రోడ్లు పరిశుభ్రత, తర్వాత మెయిన్ రోడ్లో పశువుల సంచారం అధికంగా ఉంది, దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ 100% అరికట్టే ప్రయత్నం చేయాలి అని కమిషనర్ గారిని సవినయంగా